అయ్యో, అన్ని పనులు మా అమ్మే చేయాల్సి వస్తుంది. మా అమ్మ కోసమైనా ఒక పెళ్లి చేసుకోవాలరా స్వామి. ఏంట్రా ముసలి బిల్డప్ ఇస్తోంది? లేదే, చపాతీలేగా ఒత్తుతోంది. రేయ్ లేదమ్మా, ఊళ్ళో ఉన్న సూరిబావ, పుష్పక్క, పక్కింటి సీను, పిల్లలు వీళ్ళందరినీ పువ్వులు పళ్ళు సారే తీసుకురామని చెప్తావమ్మా. ఎందుకురా? దేవుడికి మొక్కుకున్నావా గుండు కొట్టుకుంటానని? కాదమ్మా, ఆ రోజు రోడ్డు మీద ఒక అమ్మాయిని చూసా. దూరం నుంచి ఆ అమ్మాయిని చూసా, సూపర్ గా ఉంది. మన కుటుంబానికి తగ్గట్టు లవ్ అయిందా. అందుకే మీ అందరినీ తీసుకెళ్లి పిల్లని అడుగుదామని. సచ్చినోడా మా పట్టుకుని బిల్డప్ ఇచ్చినప్పుడు అనుకున్నాను రా ఇలాంటి కల్తెక్క పనులు చేస్తావని. ఇప్పుడు ఎందుకు హీరో మీద అటాక్ చేస్తున్నావు? నేనేమన్నా ఆ పిల్లని తీసుకొని పారిపోతానని చెప్పానా? అందరూ రండి పిల్లని అడుగుదామని చెప్పాను. ఎన్నాళ్ళ నీ చేతిలోనే తన్నులు తింటాను. నాకు అందరిలా పెళ్ళాం చేతిలో తన్నులు తినాలని ఉంటుందమ్మా. నీకేం అర్హతుందిరా వెళ్ళి పిల్లని అడగడానికి? 27 ఏళ్ళు వచ్చాయిగా, సరిపోదా? సారే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. నన్ను అడుగుతున్నావమ్మా? అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగుతారు మనల్ని. ఏం చెప్పమంటావు? ఆ పిల్ల జీవిత నాశనం అవడానికి నేను కారణం అవను. అంటే నువ్వు రావా? అంటే తమరు వెళ్తున్నారా? నువ్వు రానంటే నాకెవరు లేరనుకున్నావా? నా ఫ్రెండ్స్ ఉన్నారు, పిలిస్తే వచ్చి లైన్ లో నిలబడతారు.